ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, లైఫ్లో ఫెయిల్యూర్స్ కామన్. ఏదో ఒక వీడియో చూశాను, మనం ఫెయిల్ అయితేనే సక్సెస్ యొక్క వాల్యూ తెలుస్తుందంట, కింద పడితేనే కదా లేవాలని తెలిసేది అనేది ఒక కొటేషన్ ఎక్కడో చూసా. నిజం కదా అనిపించింది. కానీ మన మైండ్ దాన్ని ఎలా అర్థం చేసుకుంటుంది? ఓ నువ్వు కింద పడిపోయావు లెగు అని మైండ్ చెప్తుందా? సరే లెగుస్తాం ఎట్లా ఒట్లా పడి, అమ్మో మళ్ళీ పడిపోతామేమో అన్న భయం వెంటాడుతుందా? పడితే పడ్డాను, నేను లెగిసాను కదా, మళ్ళీ పడినా పర్వాలేదు, నేను గమ్యస్థానానికి చేరాలి అని సంకేతం ఇస్తుంది. అసలు మైండ్ ఏం చెప్తుంది రమ్మగారు? మైండ్ వాళ్ళ మనస్తత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి రెండోది వాడి చుట్టూతో ఉన్న సమాజం మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఈ రెండు పనిచేస్తాయి జయ మన మీద. ఒకటి మన మైండ్ సెట్, ఒరిజినల్ మన మనస్తత్వం. రెండోది మన సమాజం. ప్రతి ఒక్కరి మీద ఎవరైనా సరే, ఎవరైనా నువ్వు మనం పెద్దవాళ్ళం అయిపోతాం కదా. ఏదైనా ఫెయిల్యూర్స్ ఇవి అంటే మరి చిన్నప్పుడు ఏం తెలియదు, ఏ 10th క్లాసో ఇంటర్మీడియటో అనుకుందాం. అక్కడి నుంచే కదా మనం ఫెయిల్ అవటం, పాస్ అవటం, ఈ వ్యవహారాలన్నీ వచ్చేది. ఓ 10th అలా అనేసరికి 15-16 ఏళ్ళు ఉంటాయా. వీడికి తన చుట్టూతో ఉన్న సమాజం తనని ఎట్లా చూస్తోందో వాడు చూసుకుంటూ ఉంటారు ఎంతసేపు. ఆ వయసులో ఉన్న పిల్లలు కానీ, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, ఆ వయసులో ఉన్న వ్యక్తి చుట్టూతో ఉన్న సమాజము అదేంటంటే ఇది పూర్తిగా పెద్దవాడు కాదు, వాడు చిన్నవాడు కాదు. ఈ పిల్లవాడు పెద్ద కాదు, చిన్న కాదు. ఫ్యామిలీ మీద ఫైనాన్షియల్లీ డిపెండెన్సీ ఉంటుంది, ఆర్థికమైన స్వావలంబన ఉండదు కదా ఆ వయసు పిల్లలకి. దాంతో వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, కుటుంబం తాలూకు ఆర్థిక పరిస్థితులు, ఆ కుటుంబంలో ఉన్న మనుషుల మనస్తత్వాలు, వాళ్ళ తాలూకు ఆలోచన విధానంతో ఈ పిల్లవాడు ఫెయిల్యూర్ నుంచి కోలుకుంటాడా, దిగనాశెళ్ళిపోతాడా అనేది డిపెండ్ అయి ఉంటుంది. అమ్మ నాన్న, తాత బామ్మ, తాత అమ్మమ్మ, మేనత్తలు, బాబాయిలు, చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు, వీళ్ళ స్నేహితులు, వీళ్ళందరూ కలిసి వాడి కాలు వేలు పుచ్చుకుని కిందకి లాగేస్తారు. కొన్ని చోట్ల వాళ్ళంతా కలిసి కింద పడిపోయిన వాడిని ఎత్తి నుంచోబెట్టి ఇంకా దూకు అని ముందుకు తీసుకెళ్తారు. ఈ రెండిట్లో 2 సార్లు కూడా వాడికి ప్లస్ మైనస్ అవుతాయని చెప్పలేము. మళ్ళీ వాడి సొంత మనస్తత్వం ఒకటి ఉంటుంది కదా. వాడు ఎంత తోసినా ముందుకెళ్ళని వాడు ఒకడు, ఎంత లాగేసినా పరిగెత్తుకుంటూ గమ్యస్థానం చేరాలనుకునే మొండి తెంపరి వాడు ఒకడు. ఇప్పుడు సమాజము ఇవన్నీ కింద ఉంటాయి బేస్లో. అసలు మొలక ఏది? వ్యక్తి. వీడు గనక గట్టిగా ఉంటే వీళ్ళు లాగినా తోసినా ఏమీ లేదు. తోస్తే తోయబడతాడు, లాగినా లాగబడడు, తనకు కావాల్సిందే చేస్తాడు. ఈ స్ట్రెంగ్త్ మనం చిన్నతనం 3-4 ఏళ్ల వయసు నుంచి నేర్పించాలి. ఇది ఇప్పుడు ఈ పాట మనం పెద్దవాళ్ళకి చెప్తున్నాం, కానీ చిన్న పిల్లలున్న పేరెంట్స్ ఈ వాక్యాలు విధిగా మనసులో పెట్టుకోవాలని నా మనవి. పెద్దవాళ్ళు మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్, తర్వాత సైకాలజిస్టులు, చైల్డ్ సైకాలజిస్టులు ఒక వాక్యం చెప్తారు. పిల్లాడిని పడిపోతావు అనకూడదు, పడతావు జాగ్రత్తగా ఉండు అనకూడదు, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పాలి. నువ్వు పడతావు అని వాడికి నెగిటివ్ ఫీడింగ్ మనం ఇవ్వకూడదు. పడ్డాడనుకో జాగ్రత్తగా ఉండమని చెప్పే కదా అనాలి, కానీ పడ్డావు కాబట్టి ఇంకా పరిగెత్తద్దు అనకూడదు. మీరు గమనించండి, ఒక 8-9 నెలల చంటి పిల్లాడు ఉన్నాడు అనుకో, వాడు కూర్చోటం వచ్చింది, మెల్లిగా వాడు నుంచోటానికి ట్రై చేస్తాడు. దెబ్బని పడ్డాడు అనుకో, బేరమని ఏడుస్తాడు 2 గంటలు. మనం కాసేపు ఊరుకుంటాం, ఏదో ఊరక పెడతాం. సాయంత్రానికి వాడు మళ్ళీ నుంచుంటాడు, మళ్ళీ పడతాడు. 3 సార్లు 5 సార్లు పడ్డాక అట్లా బొమ్మలాగా బ్యాలెన్స్ చేసుకుని నుంచుంటాడు. తర్వాత ఒక్క అడుగు వేయాలని ఉంటుంది వాడికి. ఏది అవలంబన దొరికితే ఆలంబనగా అది పుచ్చుకుని నడిచేద్దామని ఉంటుంది. నువ్వు ఏం చేసినా వాడు మాండ చేయాలి. ఏ బిడ్డైనా నార్మల్గా ఉన్న ప్రతి పిల్ల నీ కోసం చూడరు. వాళ్ళు అమ్మ కావాలి, నాన్న కావాలి అక్కర్లా, ఊరికే ఆసరాకి చూస్తారు. నువ్వు ఎంతసేపు చెయ్యి అందిస్తున్నావు అనుకో, తర్వాత వాడు చెయ్యి పట్టుకోమనే అంటాడు. వదిలేసి చూడాలి. వాడంతటి వాడు నుంచుని వాడు గొప్ప వచ్చేస్తుంది. పిల్లల్ని గుర్తు చేసుకోండి, మన పిల్లలు ఎట్లా ఉన్నారు, ఎలా చేశారు. వాడు చెయ్యనిస్తే వాడంతట వాడు చేస్తాడు. ఇప్పుడు అదే వాడు 10th క్లాస్కి వచ్చాక అట్లా చేయగలుగుతున్నాడా లేదా గమనించండి. వాడు చెయ్యలేకపోయి ఎంతసేపు నీ ఆసరా కోసం చూస్తున్నాడు అంటే ఆ తప్పు వాడిది కాదు, మీదేమో ఆలోచించుకోవాలి.
వాడికి డిపెండెన్సీ ప్రాక్టీస్ చేయకూడదు. ఓకే. ఇండిపెండెంట్గా వాడంతట వాడు చెయ్యాలి. ఆ పరిగెత్తే ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు పడిపోయినా మళ్ళీ లేచి పరిగెడతారు. ఒకవేళ వాడు కూలబడ్డాడు అనుకో, నీ చిన్నప్పుడు మేమేం చేయి పట్టుకోవాలా, నీ అంతటి నువ్వే చేసావు, నీ అంతటి నువ్వే బళ్ళోకి వెళ్ళావు, నీ అంతటి నువ్వే హ్యాండ్ రైటింగ్ రాసేవాడివి, ఇప్పుడు కూడా నువ్వు కొంచెం స్ట్రాంగ్ అయితే ముందుకెళ్తావు అని ఈ ఏజ్ మన దగ్గర ఉన్న పిల్లల్ని అయితే మనం ఇట్లా తొయ్యాలి. ఒకటి. ఒకవేళ ఇంకా కొంచెం పెద్దయ్యాక ఏ ఇంజనీరింగ్కో ఏ స్టడీస్ అయిపోయిందో సీఏలు రాస్తారు. ఇప్పుడు బోల్డ్ వచ్చినాయి కదా, బీకామ్లని బీఎస్సీలని బోలెడు రకాలు వచ్చినాయి. ఎక్కడైనా ఫెయిల్ అయినా, ఆ చదువు ఆగిపోయినా, ఆ చేసే ప్రయత్నం సరిగ్గా అవ్వకపోయినా, లేదా నువ్వు ఒకటి అనుకుని ఇంకో దాంట్లోనే నీకు అవకాశం వచ్చి నువ్వు అనుకున్న దాంట్లో రాకపోయినా, రోజు ఆగదు. జీవితం ఇక్కడ ఆగిపోలేదని, ఇక్కడ కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉందని ఎవడికి వాడు నచ్చజెప్పుకోవాలి. ఏ చుట్టాలకు వెళ్తే అందులో ఎందుకు చేర్చారండి, ఇందులో చేయకపోయారా అంటారు. వాళ్ళ పిల్లాడు వాడి అవకాశాన్ని బట్టి వాడి దారిని వాడు పోతున్నాడు, ఈ లాగటం ఎందుకు, అబ్బే దాంట్లో ఏం లేవండి. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. అది వినంగానే ఈ తండ్రులు ఏం వద్దంటే వీడు వినలేదు, అవకాశాలు ఉండవుట అని ఇక రోజు వాడిని కిందకి లాగడానికి ట్రై చేస్తారు. ఇవి అందరి ఇళ్లల్లో ఉండేవే కదా. దానికేం ఫ్యూచర్ ఉంది, దీనికేం ఫ్యూచర్ ఉంది, మా అబ్బాయి ఏదో ట్రై చేస్తున్నాడు అనగానే అబ్బా వాటిలో ఏమున్నాయండి, అవన్నీ ఏం మంచివి కాదు, ఉద్యోగం ఉంటే బాగుండేది, సేఫ్. మరి ఇప్పుడు ఆ పైన ఉన్న వాళ్ళంతా, ఆ రంగంలో పేరు తెచ్చుకున్న వాళ్ళందరూ వాళ్ళు ఇట్లాగే అనుకుని ఉంటే అయ్యేవాళ్ళ? ట్రై చేయకుండా ఇవ్వకపోతే ఎట్లా? ట్రై చేసి పడిపోతాడు, ఇంకోటి ఏదో చేస్తాడు. చెయ్యనివ్వాలి మొదట ఒకటి. తర్వాత ఒక్కొక్కడు వాడే భయపడతాడు ట్రై చేయటానికి, వాడికి బూస్టప్ చేయాలి సమాజం ఎవరైనా. లేదా నేను ఇలా దిగిపోతున్నాను, నాకు దిగులు వస్తుంది, ఈ తగిలిన దెబ్బలు నన్ను బ్యాడ్ షేప్లోకి తీసుకెళ్తున్నాయి. ఎప్పుడు దెబ్బ గుడ్ షేప్లోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఒక పొరపాటు, ఒక పని పాడైపోయింది, దేనివల్ల పాడైపోయిందో నువ్వు కొంచెం రాసుకుని ఆలోచించుకోవాలిగా. చుట్టూతా సమాజం చెప్పటం కాదు, నువ్వు నేనేం చేశాను, ఏం చేయబోయాను. సంస్కృతంలో ఒక మాట ఉంది, వినాయకం ప్రకుర్వాణు రచయామాస వానరహ అని. వినాయకుడిని చేయబోయి ఆ బొమ్మ వానరమైంది, ఆంజనేయ స్వామిని చేయదాన్ని, అంతే సరిపోయిందిగా. వినాయకుడు కాకపోతే ఆంజనేయ స్వామి అవుతాడు. ఒట్టి వానరం అనుకో పోతవుతుంది. అదే దానికి చక్కగా 4 ఇవి చేసి అలంకారాలు చేసి చేతి మీద ఒక రామనామం రాస్తే ఆంజనేయుడు అవుతాడు. నీకు కుదిరిన దాన్నే బెటర్గా చెయ్యి, ఆలోచించాలి దీని మీద. ఇప్పుడు ఏదైనా ఒక దెబ్బ తగిలితే అది మనని షేప్ చెడగొట్టి కింద కూర్చోబెట్టేసి నేల మీద పడుకుని జీవితం దెబ్బతినిపోయే స్థితికి వెళ్ళకూడదు. తగిలిన ప్రతి దెబ్బ మనకి గుడ్ షేప్ ఇవ్వడానికే ఉండాలి. ఒక దశకి చేరుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటుండాలి. ఎప్పుడు సింహావలోకనం అంటారు, వెనకాలకి తిరగాలి. ఇప్పటిదాకా మనం ఎక్కడెక్కడ పొరపాటు చేసాం, ఏ పొరపాటు వల్ల మనం ఇవాళ ఇంకా ఎక్కడో నుంచోవలసినవి ఇవాళ ఇక్కడ నుంచున్నాం. ఆ పొరపాటు దొహరాయించకూడదు, మళ్ళీ చేయకూడదు. దాన్ని సరి చేసుకునే ప్లాన్ ఏం చెయ్యాలి. ఇదివరకటి రోజుల్లో ఇంత ఆలోచనలు అవి ఉండేవి కాదేమో జయ. ఇప్పుడు ఏంటంటే మనకి అన్ని ప్రొఫెషన్స్ చాలా పెరిగినాయి. పాత రోజుల్లో వృత్తి విద్యలుండి ఎవరి విద్య వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అది కాదుగా, ఎక్కడ వాడో ఏమిటో చేస్తున్నాం. అవును, మనకు దొరికిన అవకాశాన్ని పట్టుకుని ముందుకెళ్తున్నాం, పైకి వెళ్తున్నాం, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. చేతొచ్చిన పనే ఏదో దాన్ని ఇంకా బెటర్గా చేసేందుకు చూస్తున్నాం. దీంట్లో ఏంటంటే మనకి వచ్చిన పనులని బాగా చేసేందుకు నేర్చుకోవటం ఒకటి, మనని మనం బెటర్గా ప్రజెంట్ చేసుకోవటం ఒకటి, మనని మనం షేప్ చేసుకోవటం ఇంకొకటి. ఇవి స్టూడెంట్ లైఫ్లోనే రకరకాల పాఠాలు వింటూ ఉంటారు స్కూళ్ళల్లో, కాలేజీల్లో. విని వదిలేయకండి, విని నేర్చుకోండి, గుర్తుపెట్టుకోండి, దాంట్లో ఇవి వాడుకోండి, మిమ్మల్ని మీరు సరి చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ అలా లేదు, పిల్లలు మన దగ్గరే ఉన్నారు, మనం కూడా వాళ్ళని చిన్నబుచ్చి తిట్టి నువ్వెందుకు పనికిరాని వాడివి అని ఒక జడ్జిమెంట్ ఇచ్చేయకుండా, ఈ జరిగిన మిస్టేక్ ఎందుకు జరిగింది, ఈ పొరపాటు ఎందుకు జరిగింది కూర్చుని మాట్లాడి, వాడి ఫ్రెండ్స్ తోటో ఎవరైనా ఒక కౌన్సిలర్ తోటో కూర్చోబెట్టి మాట్లాడించి ఇంకొంచెం బెటర్మెంట్కి వెళ్ళడానికి ఏం చెయ్యాలో మనం ఏదైనా ఒక అవకాశం ఇవ్వచ్చు పిల్లలకి. ఇది ట్రై చేస్తేనే కుదురుతుంది. ఇప్పుడు ఫెయిల్యూర్స్ లేవా జయ? ఇదివరకు 10th క్లాస్ రిజల్ట్ అంటే 50%, 70% అని. 50% రిజల్ట్ అంటే మిగిలిన 50% ఫెయిల్ అయిపోయిన పిల్లలు ఏం చేయాలి? అక్కడే కూర్చోవాలా? అవును, మళ్ళీ రాసి పాస్ అవ్వద్దు, అవ్వాలిగా. ఆ తర్వాత ఇంకేదో చదవాలి కదా. ఈ 10th క్లాస్లోనే ఆగిపోయామనుకో,
దానివల్ల ఏం ఉపయోగం? నువ్వు ఒక స్వీపర్ పోస్ట్ పని చేయాలన్నా, ఒక అటెండర్గా పనిచేయాలన్నా, మా ఏ బట్టల కొట్లోనో బట్టలు చూపించడానికి కూడా మినిమం 10th క్లాస్ కావాలి కదా. అవునండి. అదైనా పాస్ అవ్వాలా? బాగా పాస్ అయిపోయారు అనుకో, ఒకవేళ రెండోసారి ట్రై చేసి, అప్పుడు ఇంకేదైనా మంచి కాలేజీలో చేరదామన్న ఐడియా రావచ్చు. పిల్లలు వెనకాల నుంచోండి, లేదా మీరే ఉన్నారనుకోండి, మీ వెనకాల మీరే నుంచోండి. కరెక్ట్. మనతో మనం ఉండాలి ఎప్పుడు కూడా. ఉంటే ఆటోమేటిక్గా మన అడుగు ప్రగతి వైపుకే వెళ్తుంది. ప్రతి వాడు కూడా ముందుకు వెళ్ళడానికే పుట్టాం మనం. మనలో ఏ ఒక్కడు వెనకాల ఉండడానికి, కింద పడిపోవటానికి, నాశనం అయిపోవటానికి పుట్ల. ప్రతివాడు వాడిదైన పంధాలు, వాడి రకపు లైన్లో ముందుకెళ్ళడానికే మన జీవితం ఉంది. అందుకే మనం పుట్టాం. ఇది నమ్మండి చాలు. ఆటోమేటిక్గా ఈ దెబ్బలన్నీ కూడా మంచి దెబ్బలుగా మనని గుడ్ షేప్లోకి మార్చడానికి, ప్రగతి పథంలో పయనించడానికి ఉపయోగపడతాయి. రైట్. దెబ్బని సంతోషంగా తీసుకోండి. మరక మంచిదేలాగా దెబ్బ మంచిదే. రైట్. ఇలా ఆలోచిస్తే సరిపోతుంది. రైట్ అమ్మ గారు. నమస్తే. నమస్తే జీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.